నా ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు, కాబోయే కోటీశ్వరులకు మనీ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు ఒక నెక్స్ట్ మనీలో ఒక బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ మనం చూడబోతున్నాం. అయితే మనం దానికంటే ముందు మనము చేయాల్సిన పనేంటి? మనకు ఇన్‌కమ్ ఏ విధంగా వస్తుంది? ఎంత ఇన్‌కమ్ సంపాదించుకోవచ్చు అని చూసినట్టయితే, మనం నెక్స్ట్ మనీలో ప్రతి నిమిషము మనం డబ్బు సంపాదించుకునే అవకాశం ఫ్రెండ్స్. అదే విధంగా ఇక్కడ ఎంత సంపాదించుకోవచ్చు అంటే మనకు కావాల్సినంత కాదు. మనం కోరుకున్నంత ఇన్‌కమ్ తీసుకునే అవకాశం అనేది మనకు నెక్స్ట్ మనీ కల్పిస్తుంది. దానికి మనం చేయాల్సిన పనేంటి? మనము ఎంత డబ్బు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి? అసలు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తేనే వస్తుందా? లేకపోతే రాదా? అనేది మనకు ఎన్నో రకాల క్వెషన్స్‌కి మనం ఈరోజు ఆన్సర్‌లు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అది మనము దీంట్లో చేయాల్సిన పనేంటి? ఏ విధంగా చేయాలి? ఎంత ఎక్స్‌పెండిచర్ అవుతుందని కూడా మనం చూసినట్టయితే, ఫస్ట్ మనము కంపెనీ గురించి మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఈ యొక్క కంపెనీ డీటెయిల్స్ ఏంటి? కంపెనీ పేరేంటి అని చూసినట్టయితే, కంపెనీ పేరొచ్చేసి నెక్స్ట్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఈ యొక్క కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది అని చూసినట్టయితే 11థ్ డిసెంబర్ 2013లో మహారాష్ట్రలోని పూణే జిల్లాలో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. అదే విధంగా ఈ యొక్క నెక్స్ట్ మనీ అప్లికేషన్ ఎప్పుడు డెవలప్ చేయడం జరిగింది అని చూసినట్టయితే 1 జనవరి 2017లో స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసినాక ఒక 1 ఇయర్ వరకు డైరెక్ట్ సెల్లింగ్‌లో రిజిస్ట్రేషన్ గురించి వెయిట్ చేసినటువంటి కంపెనీ. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్‌లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ చేసినటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ. కంపెనీ యొక్క సీరియల్ నంబర్ గనక చూసినట్టయితే 277. అదేవిధంగా ఒక 30,00,000కు పైగా మెంబర్స్ 3 ఇయర్స్‌లో 30,00,000కు పైగా మెంబర్స్ డౌన్‌లోడ్ చేసుకున్నటువంటి ఈ యొక్క నెక్స్ట్ మనీ బిజినెస్ ప్రజెంటేషన్. ఈ యొక్క అప్లికేషన్ ఇది. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే డైరెక్ట్ సెల్లింగ్‌లో టోటల్‌గా ఇండియాలో వచ్చేసి 457 కంపెనీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. టోటల్‌గా డైరెక్ట్ సెల్లింగ్‌లో. మీరు డైరెక్ట్‌గా గూగుల్‌లో కూడా సెర్చ్ చేయొచ్చు. కానీ 456 కంపెనీలు ప్రొడక్ట్ బేస్డ్‌లో ఉన్నప్పటికీ సర్విస్ సెక్టర్‌లో వచ్చినటువంటి మొట్టమొదటి కంపెనీ నెక్స్ట్ మనీ. కంపెనీ యొక్క సీరియల్ నంబర్ 277 అనుకున్నాం. అదే విధంగా కంపెనీ యొక్క విజన్ ఏంటి? కంపెనీ యొక్క మిషన్ ఏంటి? కంపెనీకి ఏ విధంగా విజన్ ఉంది అని చూసినట్టయితే, కంపెనీ యొక్క విజన్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనకు ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఈ యొక్క ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంటి అని చూసినట్టయితే, మన యొక్క అమౌంట్ మనం వేరే వాళ్ళకి పంపించుకోవడం, వేరే వాళ్ళ అమౌంట్ మనకు పంపించుకోవడం. ఇది ఇప్పుడు మనం చేయలేం నెక్స్ట్ మనీలో. కానీ మనం ఫ్యూచర్‌లో చేయొచ్చు. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం ఏదైతే ఈ ఓపెన్ వాలెట్ బ్యాంక్‌లో మనము అమౌంట్ మనము వేరే వాళ్ళకి పంపియలేము. కానీ దీంట్లో సంపాదించిన డబ్బులు ఏదైతే ఉందో అది మనము ఎవరికైనా పంపొచ్చు. మన బ్యాంక్ కూడా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ ఉంది. ప్రతి వ్యక్తిని ఇక్కడ ఒక ఓనర్‌గా చేయాలి. ప్రతి వ్యక్తిని ఇక్కడ పార్ట్నర్‌గా చేయాలనేది కంపెనీ యొక్క ఉద్దేశ్యం. అది ఏ విధంగా సాధ్యమవుతుంది అని చూసినట్టయితే, ఇక్కడ ఈ కామర్స్ బిజినెస్ ద్వారా బి విధానం ద్వారా మనకు అది సాధ్యమవుతుంది. ఆ తర్వాత కంపెనీ యొక్క మిషన్ ఏంటి అని చూసినట్టయితే డిజిటల్ ఇండియా, హెల్తీ ఇండియా, వెల్తీ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది మనం డిజిటల్ వర్క్ చేసుకోండి. యెస్, మనం కూడా డిజిటల్ వర్క్ చేసుకుంటున్నాం. ఆ విధంగా హెల్తీ ఇండియా సరసమైన ధరలకు నాణ్యమైన ప్రొడక్ట్స్ ఇప్పియాలన్నదే కంపెనీ యొక్క ఉద్దేశ్యం. ఆ తర్వాత వెల్తీ ఇండియా ప్రతి వ్యక్తికి డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇవ్వాలి. ప్రతి వ్యక్తికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జాబ్ ఇవ్వకపోవచ్చు కానీ మనం నెక్స్ట్ మనీ ద్వారా గనక చూసినట్టయితే డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది మనం కల్పిస్తున్నాం. ఆ తర్వాత మనం చూసినట్టయితే కంపెనీ యొక్క అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్ ఏంటి అని చూసినట్టయితే రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డ్ 2017లో, రాజీవ్ గాంధీ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డ్ 2019లో, అదేవిధంగా బెస్ట్ స్టార్టప్ ఆఫ్ ద ఇయర్ 2017లో తీసుకున్నటువంటి కంపెనీ ఈ యొక్క నెక్స్ట్ మనీ. అదే విధంగా మనకు డిజిటల్ వుమెన్స్ అవార్డ్ గ్రహీత మన యొక్క మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ షబ్నా ప్రవీణ్ మేడం గారు 2017లో, 2018లో. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే గ్లోబల్ లిఫా అవార్డ్ తీసుకున్నటువంటి వ్యక్తి మన యొక్క మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ షబ్నా ప్రవీణ్ మేడం గారు. దాంతో పాటు ఈ యొక్క నెక్స్ట్ మనీ అంటే ఏంటి? నెక్స్ట్ మనీ యొక్క ఫీచర్స్ ఏంటి? నెక్స్ట్ మనీ ఏ విధంగా వర్క్ చేస్తుంది అని చూసినట్టయితే ఇక్కడ మనం చూడొచ్చు కంపెనీ యొక్క లీగాలిటీ డాక్యుమెంట్స్ ఏంటి? ఎందుకంటే మనం ఏ పని చేసినా లీగల్‌గా ఉండాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు అక్కడ కంపెనీకి డిఫరెంట్ ఉండద్దు. పబ్లిక్‌కు బాధ ఉండద్దు. ఏది చేసినా మనం లీగల్‌గా చేయాల్సిన అవసరం ఉంది. కంపెనీ లీగల్‌గానే ఉందా? డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయా? లేవా? మనం చెక్ చేసినట్టయితే జీఎస్టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఆ తర్వాత ఇన్కార్ఫర్మేషన్ సర్టిఫికేట్, అదే విధంగా ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, పాన్ కార్డ్ ఇవన్నీ కూడా మనకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్, సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ. ఆ తర్వాత ఐఎస్ఓ సర్టిఫికేట్, దాని తర్వాత మనకు
ఈ యొక్క ఎంఎస్ఎంఈ అవార్డ్. దాంతో పాటు కంపెనీ యొక్క నెక్స్ట్ మనీ అంటే ఏంటి అని చూసినట్టయితే, నెక్స్ట్ మనీ యొక్క ఫీచర్స్ ఏంటి? నెక్స్ట్ మనీ అప్లికేషన్ యొక్క ఫీచర్స్ ఏంటి అని మనకు ఏ విధంగా మనం యూజ్ చేయొచ్చు అని చూసినట్టయితే, మనం గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మనం ఏవైతే రీచార్జెస్ చేసుకుంటున్నామో, సర్వీసెస్ వాడుకుంటున్నామో, ప్రతి దాంట్లో క్యాష్ బ్యాక్ బెనిఫిట్ ఉంటుంది. ఆ తర్వాత మనకు రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. మనం డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు వస్తున్నాయి. మనం వేరే వాళ్ళకి షేర్ చేసినా కూడా వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ మనకు డిస్కౌంట్ పాయింట్స్ ఏదైతే మనకు నెక్స్ట్ షాపింగ్‌లో మనం ట్రాన్సాక్షన్ చేసినా కూడా మనకు రావడం జరుగుతుంది. ఆ తర్వాత మనకిక్కడ ఈ వాలెట్ ఫెసిలిటీ ఉంది. ఈ కామర్స్ బేస్డ్ అప్లికేషన్ ఇది. అన్ని రకాల రీచార్జెస్ చేయొచ్చు. అన్ని రకాల బిల్ పేమెంట్ చేయొచ్చు. అన్ని రకాల బస్ బుకింగ్ చేసుకోవచ్చు. అన్ని రకాల ఫ్లైట్ బుకింగ్ చేసుకోవచ్చు. మనం చేసుకోవచ్చు. మన డౌన్‌లైన్‌లో ఎవ్వరు చేసినా వాళ్ళతో పాటు క్యాష్ బ్యాక్ మనకు కూడా రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ మర్చెంట్ ఫెసిలిటీ ఉంది. మర్చెంట్ ఏదైతే ఉందో మన గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం మర్చెంట్ లాగా మనం నెక్స్ట్ మనీ మర్చెంట్ కూడా మనము కీపర్స్ ఎవరైతే ఉన్నారో షాప్ కీపర్స్ వాళ్ళకివ్వచ్చు. సర్వీసెస్ వాళ్ళకి కూడా ఇచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ షాపింగ్ ఫ్రెండ్స్ ఈ యొక్క నెక్స్ట్ షాపింగ్ అనేది కంపెనీ డెవలప్ చేసినటువంటి షాపింగ్ పోర్టల్. ఇక్కడ కూడా మనము షాపింగ్ అనేది చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ఆఫర్స్ అండ్ టై అప్స్ విధానం ద్వారా మల్టిపుల్ సర్వీసెస్ ఏవైతే ఆల్రెడీ సర్వీసెస్ అప్లికేషన్స్ ఉన్నాయో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, టాటా, బాటా ఇవన్నీ ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో అవన్నీ షాపింగ్ పోర్టల్ మనము ఆఫర్స్ అండ్ టై అప్స్‌లో నెక్స్ట్ మనీలో అప్లికేషన్ మనం ఇక్కడ లింక్ ఇవ్వడం జరిగింది. అఫిలియేటెడ్ పార్ట్నర్స్. అఫిలియేటెడ్ పార్ట్నర్‌గా మనం నెక్స్ట్ మనీ ద్వారా కనుక మనం అమెజాన్‌లో షాపింగ్ చేసినట్టయితే మనకు ఎక్స్‌ట్రా క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మనం ఇన్స్యూరెన్స్ సెక్టార్ మనము వెహికల్ ఇన్స్యూరెన్స్ తీసుకోవచ్చు. హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోవచ్చు. ఇన్స్యూరెన్స్ సెక్టార్‌లో గనుక మనం చూసినట్టయితే మనకిక్కడ క్యాష్ బ్యాక్ కూడా అక్కడ ఏజెంట్‌కి వెళ్ళే కమిషన్ మనకే రావడం జరుగుతుంది. ఆ తర్వాత మనం ఇక్కడ నెక్స్ట్ మనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి అని చూసినట్టయితే బిగ్ ఇన్‌కమ్ ఆపర్చునిటీ డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది నెక్స్ట్ మనీ కల్పిస్తుంది. ఆ తర్వాత మనము ఒక అప్లికేషన్ మరి ఏదైతే ఉందో డైరెక్ట్ సెల్లింగ్‌లో వచ్చినటువంటి మొట్టమొదటి కంపెనీ, సర్విస్ సెక్టార్‌లో వచ్చినటువంటి మొట్టమొదటి కంపెనీ నెక్స్ట్ మనీ. ఆ తర్వాత ఇక్కడ మన యొక్క అలవాట్లను చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. మన యొక్క బ్రాండ్స్‌ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. మన యొక్క సర్వీసెస్‌ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. మనం వాడే ప్రొడక్ట్స్‌ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. మనము మన నిత్య జీవితంలో ఏవైతే వాడుతున్నామో ఆ యొక్క సర్వీసెస్, ఆ యొక్క బ్రాండ్స్, ఆ యొక్క ప్రొడక్ట్స్ గనక మనం నెక్స్ట్ మనీ ద్వారా తీసుకున్నట్టయితే ఎక్స్‌ట్రా బెనిఫిట్ ఇవ్వడం జరుగుతుంది. బి విధానం కాబట్టి మనకు బిజినెస్ వాల్యూమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కామర్స్ బేస్డ్ బిజినెస్ అనుకున్నాం మనము. ఆ తర్వాత ఇక్కడ ఏదైతే డబ్బులు సంపాదిస్తున్నామో ఇన్‌స్టంట్‌గా సంపాదించొచ్చు. ఇన్‌స్టంట్‌గా మనము బ్యాంక్ కూడా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ నామినేషన్ ఫెసిలిటీ ఉంది. మనం ఈ రోజు చేయాల్సిన పరిస్థితి ఏంటి అని చూసినట్టయితే మనకు ఫ్యూచర్‌లో గనక మనకేదైనా రిస్క్ జరిగినట్టయితే మన ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? ఎందుకంటే మనం ఎక్కడ కూడా జాబ్ సెక్యూరిటీ అనేది లేదు. కానీ నెక్స్ట్ మనీలో చూసినట్టయితే ఇక్కడ జాబ్ సెక్యూరిటీ ఉంది. మనం ఇక్కడ గనక మనం కొంతకాలం పని చేసినట్టయితే మన యొక్క ఏదైతే టీమ్ డెవలప్ అయితుందో దానిపైన వచ్చే రెవెన్యూ ఏదైతే ఉందో మనము మన యొక్క నామినీకి ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. ఆ యొక్క పొజిషన్ కూడా మన నామినీకి ఇచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇక్కడ లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ ఉంది. మన లెవెల్ గ్రో అయినా కొద్దిగా మన ఇన్‌కమ్ కూడా గ్రో అవుతూనే ఉంటుంది. ఆ తర్వాత ఈజీ టీమ్ బిల్డ్ మేనేజ్‌మెంట్ మన యొక్క టీమ్ అనేది మనం డెవలప్ చేసుకోవడానికి మన సీనియర్స్ నుంచి ఎంతో సహకారం అందుతుంది. మనం ఆ యొక్క సహకారాన్ని మనం తీసుకుంటూ మన యొక్క టీమ్‌ను మనం బిల్డ్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఏ బిజినెస్‌లో కూడా మన యొక్క సక్సెస్‌ను కోరే వాళ్ళు ఉండరు ఫ్రెండ్స్. కానీ నెక్స్ట్ మనీలో గనుక చూసినట్లయితే మన యొక్క సక్సెస్ కోరేవాళ్ళు మన యొక్క సీనియర్స్ ఉంటారు కాబట్టి మనము సీనియర్ సహకారంతోని మనం డిజిటల్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఇంటి దగ్గర కూర్చొని ఈ యొక్క బిజినెస్ అనేది మనం చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ఏ విధంగా రెఫర్ చేయొచ్చు. మనము ఏ విధంగా సైన్ అప్ చేసుకోవచ్చు. ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అని చూసినట్టయితే మన యొక్క గూగుల్ ప్లే స్టోర్ నుంచి నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ ఇన్నోవేటివ్ వే ఆఫ్ ఎర్నింగ్ అని ఎంటర్ చేసినట్టయితే ఈ యొక్క అప్లికేషన్ కనిపియడం జరుగుతుంది. దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఎవరైతే ఈ యొక్క మీటింగ్‌కి ఇన్వైట్ చేశారో, ఈ యొక్క వీడియో ఎవరైతే మీకు పంపించారో వాళ్ళ యొక్క రెఫరల్ నేమ్ తీసుకోండి. వాళ్ళకి ఫోన్ చేసి రెఫరల్ నేమ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు న్యూ మెంబర్ అయినట్టయితే సైన్ అప్ పైన టచ్ చేయండి. ఆల్రెడీ సైన్ అప్ చేసిన వాళ్ళైతే లాగిన్ పైన టచ్ చేయండి. ఇక్కడ న్యూ మెంబర్ కాబట్టి అక్కడ ఫస్ట్ స్టెప్‌లో మీకు ఎవరైతే రిఫర్ చేసారో వాళ్ళ యొక్క రిఫరల్ నేమ్ అక్కడ ఎంటర్ చేసి పక్కన చెక్ చేయండి. అది వాళ్ళైనా కాదా? ఎందుకంటే ఒక్కోసారి మనం జాయినింగ్ అయిన తర్వాత సీనియర్ అనేది చేంజ్ చేయబడవు. కాబట్టి అది వాళ్ళైనా కాదా? వాళ్ళ పేరు, వాళ్ళ యూజర్ నేమ్, వాళ్ళ మొబైల్ నంబర్ చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసినట్టయితే కంగ్రాచ్యులేషన్స్ రెఫరల్ వెరిఫైడ్ సక్సెస్‌ఫుల్ అని వస్తుంది. ఆ తర్వాత రెండో స్టెప్‌లో మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. మూడో స్టెప్‌లో మీ యొక్క ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేయండి. నాలుగో స్టెప్‌లో మీరు ఒక యూజర్ నేమ్ అనేది క్రియేట్ చేసుకోండి. అక్కడ
అది మీ పేరు కావచ్చు, మీ పిల్లల పేరు కావచ్చు, దేవుని పేరు కావచ్చు, అది క్రియేట్ చేసుకోండి. ఆ తర్వాత అది అవైలబుల్ ఉన్నట్టయితే కంగ్రాచ్యులేషన్స్ యూజర్ నేమ్ ఈస్ అవైలబుల్ వస్తుంది. ఆ తర్వాత ఐదో స్టెప్‌లో మీ పాన్ కార్డ్ పైన మీ పేరు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఆరో స్టెప్‌లో మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటే అది ఆల్ఫాబెట్స్ గావచ్చు, అంకెలు గావచ్చు. మినిమమ్ 8 క్యారెక్టర్స్ ఉండాలి. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ డబుల్‌లో టచ్ చేసి సైన్ అప్ పైన టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మీకు 50 రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి మీరు ఫ్రీ సైన్ అప్ అయినందుకు. ఆ తర్వాత మీరు వేరే వాళ్ళకి రిఫర్ చేసినప్పుడు కూడా మనకు రివార్డ్ పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది. ఎవరైతే ఫ్రీ సైన్ అప్ అయ్యారో ఆఫర్స్ అండ్ టై అప్స్ అనే విధానం ద్వారా మనం ఇక్కడ 3,00,00,000 మనము 50,00,000 సంపాదించుకునే అవకాశం ఇస్తుంది నెక్స్ట్ మనీ. అది ఏ విధంగా అని చూసినట్టయితే మనం గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఏవైతే సర్వీసెస్ వాడుకుంటున్నామో ఆ యొక్క సర్వీసెస్ గనక మనం నెక్స్ట్ మనీ ద్వారా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మంత్రా, టాటా, బాటా ఇవన్నీ ఇన్స్యూరెన్స్ సెక్టార్ కూడా మనం నెక్స్ట్ మనీ ద్వారా యూజ్ చేసినట్టయితే ఎక్స్‌ట్రా క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ ఫ్రీ సైన్ అప్‌లోనే మనకి ఇన్ని రకాల బెనిఫిట్ ఇస్తే, ఒకవేళ గనక మనం ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్నట్టయితే మనకి ఏ విధంగా బెనిఫిట్ వస్తుందని చూసినట్టయితే, ఏ విధంగా ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవాలి అని చూసినట్టయితే, ఏదైతే మనం ప్రైమ్ మెంబర్‌షిప్ అమౌంట్ ఉందో రూ. 1770 ఫర్ లైఫ్ టైమ్. కానీ మనము ఈ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్ కల్చర్ అనేది మార్కెట్‌లో ఉందా? లేదా? అని చూసినట్టయితే మనకు ఆల్రెడీ అమెజాన్‌లో ఉంది, ఫ్లిప్‌కార్ట్ ఉంది, స్విగ్గీ, జొమాటోలో ఉంది, యూట్యూబ్‌లో ఉంది, హాట్‌స్టార్‌లో ఉంది. కానీ ఆ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్‌కు ఈ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్ డిఫరెంట్ ఏంటి అని చూసినట్టయితే, మన నెక్స్ట్ మనీ ప్రైమ్ మెంబర్‌షిప్ ప్రైమ్ డిఫరెంట్ గనుక చూసినట్టయితే, మనం ఒక ఎగ్జాంపుల్ మనం అమెజాన్ తీసుకున్నట్టయితే, అమెజాన్‌లో సంవత్సరానికి రూ. 999 పే చేయాలి. అక్కడ ఎలాంటి రివార్డ్ పాయింట్స్ ఇవ్వడం లేదు. వాళ్ళు ఎవ్రీ ఇయర్ పే చేయాలి. ఆ తర్వాత మనం ఇక్కడ చూసినట్టయితే ఏదైతే మనకు ఈ యొక్క అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉందో, ఆ యొక్క అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఎవ్రీ ఇయర్ పే చేస్తూనే ఉండాలి. కానీ మనం ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్ ఫర్ లైఫ్ టైమ్ గురించి ఓన్లీ వన్ టైమ్ రూ. 1770 ఒక్కసారి పే చేసినందుకు ఏ విధంగా బెనిఫిట్ ఇస్తుంది అని చూసినట్టయితే, మనకు 1550 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది కంపెనీ. ఆ తర్వాత 270 అనేది జీఎస్టీ ఫర్ లైఫ్ టైమ్. అయితే మనం ఇక్కడ చేయాల్సిన పనేంటి అంటే, మనము కంపెనీకి 1500 ఎళ్తుంది. 270 అనేది జీఎస్టీ ఫర్ లైఫ్ టైమ్ ఒక్కసారి. ఇక్కడ మనకు రివార్డ్ పాయింట్స్ వస్తాయి, క్యాష్ బ్యాక్ వస్తుంది. అవన్నీ మనం ఇప్పుడు చూద్దాం ఏ విధంగా వస్తుందనేది. ఇక్కడ మనం ఏ విధంగా మనము ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవాలంటే మనము రైట్ సైడ్ డౌన్‌లో యెల్లో కలర్‌లో వాలెట్ అని ఉంటుంది. దాని పైన టచ్ చేసిన తర్వాత మనకు యాడ్ మనీ అని ఉంటుంది. యాడ్ మనీ పైన టచ్ చేసేసి 70 పైన టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత మనకక్కడ గేట్‌వే ఓపెన్ అవుతుంది. గేట్‌వే పైన టచ్ చేసి మనకు ఐసీఐసీ పే పైన టచ్ చేసిన తర్వాత మన అమౌంట్ ఎక్కడైతే ఉందో క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, మనకు యూపీఐయా, నెట్ బ్యాంకింగా మన అమౌంట్ ఎక్కడైతే ఎగ్జాంపుల్ ఒక డెబిట్ కార్డ్ అనుకుంటే డెబిట్ కార్డ్ యొక్క 16 డిజిట్ నంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మనకు ఎక్స్‌పైరీ డేట్ అంటుంది. అది దానిపైన ఎంటర్ చేయండి. ఆ తర్వాత మనకు సీవీవీ నంబర్ అడుగుతుంది. సీవీవీ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత పే నౌ పైన టచ్ చేసినట్టయితే మన యొక్క బ్యాంక్ నుంచి మనకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు మన యొక్క బ్యాంక్ నుంచి డిడక్షన్ అయ్యి మనకు నెక్స్ట్ మనీలోకి వచ్చిన తర్వాత అప్‌గ్రేడ్ చేసుకోవాలి. అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా మనకు బెనిఫిట్ ఏముంది? ఎంత బెనిఫిట్ వస్తుంది అని చూసినట్టయితే ఈ అప్‌గ్రేడ్ అనేది ఫర్ లైఫ్ టైమ్ సర్వీసెస్ పైన గ్యారంటీడ్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ తర్వాత మనకు 1550 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది కంపెనీ. ఒక రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రూ. 1 అంటే మనకు రూ. 1550 రూపీసే వచ్చినట్టు. అవి కూడా మనము ఒకటేసారి వాడుకోవచ్చు. కొద్ది అంటే కొద్దిగా కూడా వాడుకునే అవకాశం అనేది కల్పిస్తుంది నెక్స్ట్ మనీ. ఎక్కడెక్కడ వాడుకోవచ్చు ఈ యొక్క రివార్డ్ పాయింట్స్ అంటే, మనం గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మనం రీచార్జ్ ఏదైనా చేస్తున్నాం. ప్రీపెయిడ్ కావచ్చు, డాటా కార్డ్ కావచ్చు, డీటీఎస్ కావచ్చు, వోచర్స్ కావచ్చు. ఈ యొక్క రీచార్జ్ సెక్షన్‌లో 1% రివార్డ్ పాయింట్స్, 2% క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. ఆ తర్వాత బస్ బుకింగ్, ఫ్లైట్ బుకింగ్ ఏదైతే మనము హోటల్ బుకింగ్ చేసుకుంటున్నామో దాంట్లో 2% నుంచి 4% వరకు రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు. 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ తర్వాత మనకు ఆఫర్స్ అండ్ టై అప్స్‌లో గనుక మనం చూసినట్టయితే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మంత్రా ఏదైతే ఉందో మనం ఇక్కడ 0.5% నుంచి 10% వరకు మనము క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే ఎలాంటి రివార్డ్ పాయింట్స్ అనేది యూజ్ కావిక్కడ. ఓన్లీ క్యాష్ బ్యాక్ మాత్రమే వస్తుంది. అఫిలియేటెడ్ పార్ట్నర్‌గా. ఆ తర్వాత నెక్స్ట్ షాపింగ్ ఉంది. ఈ యొక్క షాపింగ్‌లో గనక చూసినట్టయితే ఇక్కడ కంపెనీస్ తయారు చేసినటువంటి షాపింగ్ పోర్టల్ అండి ఇది. దీంట్లో గనక చూసినట్టయితే 10-70% రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు. 10-20% క్యాష్ బ్యాక్ వస్తుంది. దాంతో పాటు ఎంఆర్‌పీ పైన మనకు 100% ఇక్కడ డిస్కౌంట్ పాయింట్స్ కూడా రావడం జరుగుతుంది. అదే విధంగా భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా మనం ఇక్కడ పోస్ట్ పెయిడ్ బిల్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, మనకు గ్యాస్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం బిల్ పేమెంట్స్ అనేది చేయొచ్చు. ఇక్కడ నుంచి మనం పే చేసినందుకు
25% డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. ఇక్కడ ఈ యొక్క బిల్ పేమెంట్ చేయడం ద్వారా. ఇక్కడ ఎలాంటి రివార్డ్ పాయింట్స్ యూజ్ కావు. ఎలాంటి క్యాష్ బ్యాక్ కూడా రాదు ఇక్కడ. దాంతో పాటు మనం చూసినట్టయితే మనం డైరెక్ట్‌గా ఎంతమందికి రిఫర్ చేయొచ్చు. రిఫర్ చేయడం ద్వారా బెనిఫిట్ ఏంటి అని చూసినట్టయితే మనం డైరెక్ట్‌గా గనక రిఫర్ చేసినట్టయితే పర్ పర్సన్ పైన ₹300 వస్తుంది. ఈ యొక్క ₹300 మనము 1500 పైన 20% అంటే ₹3000. ఇది మనం డైరెక్ట్‌గా మనం బ్యాంకు చేసుకోవచ్చు. ఐఎంపీఎస్ చేయొచ్చు. నెఫ్ట్ చేయొచ్చు. ఆ తర్వాత మనం తీసుకొచ్చిన వాళ్ళు రిఫర్ చేసినట్టయితే మనకు 2% వస్తుంది. 1500 పైన 2% అంటే ₹30. ఇది కూడా మనము డైరెక్ట్‌గా మనము బ్యాంకు ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవచ్చు. ఆ తర్వాత రిఫరల్ ఇన్‌కమ్ ఎంత వస్తుంది అని చూసినట్టయితే మనం ఈ యొక్క 10 లెవెల్‌లోనే ఈ యొక్క ₹1500 కంపెనీ ఏ విధంగా పంచుతుంది అని చూసినట్టయితే టోటల్‌గా 90% 10% అనే విధానం ద్వారా మనకు షేర్ చేస్తుంది. చూడండి ₹1500ను 74% ఇన్‌స్టంట్ పేమెంట్ చేసేస్తుంది కంపెనీ. ఎంత అని చూసినట్టయితే ఫస్ట్ లెవెల్‌లో మనకు 20% వచ్చింది ₹300, సెకండ్ లెవెల్‌లో 2% ₹30, థర్డ్ లెవెల్‌లో 3% ₹45. ఈ విధంగా 10థ్ లెవెల్ వరకు 74% అయిపోయింది. అంటే ₹1,110. ఆ తర్వాత ఇంకో 6% అనేది నైట్ 12 తర్వాత రాయల్టీ రూపకంగా ఇచ్చేస్తుంది. ఆ తర్వాత ఇంకో 10% అనేది గోవా ప్రోగ్రామ్ అని, దుబాయ్ ప్రోగ్రామ్ అని పక్కన పెట్టేస్తుంది. ఇంకొక 10% అనేది మనకిక్కడ 3.75% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్. ఏదైతే డిడక్షన్ వస్తుందో మనకు ఈ యొక్క వర్కౌట్ ఫ్రెండ్స్. ఇక్కడ రైట్ లేదు, లెఫ్ట్ లేదు, పీవీ లేదు, బీవీ లేదు, సీలింగ్ లేదు, ట్రిమ్మింగ్ లేదు. అన్‌కండిషనల్ ఇన్‌కమ్ తీసుకునే అవకాశం టోటల్‌గా 178 కోట్లు తీసుకోవచ్చు. దీంట్లో మనం ఎంత పర్సెంటేజ్ సక్సెస్ అవుతామని చూసినట్టయితే సక్సెస్ రేషియో గనుక చూసినట్టయితే మనం 100% సక్సెస్ అయినట్టయితే 178 సీఆర్ తీసుకోవచ్చు. లేదు మనం 10% సక్సెస్ అయినా 17,80,00,000 తీసుకోవచ్చు. మనం 1% సక్సెస్ అయినా ఒక ₹2,00,00,000 అనేది గ్యారంటీగా తీసుకునే అవకాశం. లేదు ఫ్రెండ్స్ మనం 0.1% సక్సెస్ అయినా 17,80,000 తీసుకోవచ్చు. మనం ఒక మినిమమ్ 5 ఇయర్స్, 10 ఇయర్స్ మనము చేసినట్టయితే మనము ఈ యొక్క వర్క్ అనేది మనం చేసినా మన టైం అనేది వెళ్తుంది. చేయకపోయినా టైం వెళ్తుంది. కానీ మనం చేసుకుంటూ వెళ్ళినట్టయితే మినిమమ్ మనం 1% అయినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మనము నెక్స్ట్ మనీలో డిజిటల్‌లో ఉన్నాం కాబట్టి. ఆ తర్వాత మనము ఆఫ్టర్ 10 లెవెల్ ఏ విధంగా మనకు ఉంటుంది. 10 లెవెల్ తర్వాత పరిస్థితి ఏంటి సార్ అని చూసినట్టయితే ఇక్కడ మనం తీసుకొచ్చిన 5 మందిని మనము ప్రైమ్ మెంబర్ చేసి ఒక్కొక్క లెవెల్‌లో ఒక్కొక్కరు ప్రైమ్ మెంబర్ అయినా మనం ఈడ సిల్వర్ స్టార్ అచీవర్ కావచ్చు. 14 మెంబర్స్‌తోని మనం సిల్వర్ స్టార్ అచీవర్ కావచ్చు. సిల్వర్ స్టార్ అచీవర్ కావడం ద్వారా మనకి ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది అని చూసినట్టయితే గెట్ 1% ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ మనకు 1% వస్తుంది. ₹15 పర్ ఐడీ పైన. ఆ తర్వాత మనకిక్కడ సిల్వర్ స్టార్ సాలరీ కూడా ఉంది. ఈ యొక్క సాలరీ మనకి ఏ విధంగా వస్తుందని చూసినట్టయితే ఈ మంత్‌లో ఎవరైతే ₹1,250 సంపాదించారో కంపెనీ టర్నోవర్ నుంచి 1% అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఏ విధంగా ఇస్తారు అని చూసినట్టయితే ఎంతమంది సిల్వర్ స్టార్ అచీవర్స్ ఉన్నారో దాంట్లో ₹1,250 ఎంతమంది అయితే సంపాదించారో వాళ్ళకి ఈక్వల్‌గా డివైడ్ చేయడం జరుగుతుంది 1%. ఆ తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే మనం తీసుకొచ్చిన 5 మందిని చేయడానికి మనం హెల్ప్ చేసినట్టయితే మనం లీడర్‌షిప్ రాయల్టీ అచీవ్ కావచ్చు. అది అచీవ్ కావడం ద్వారా మనకి ఏ విధంగా బెనిఫిట్ వస్తుంది అని చూసినట్టయితే మన డైరెక్ట్‌గా ఉన్న వాళ్ళు ఎంత సంపాదిస్తారో దాంట్లో మనకు ఎవ్రీ డే వస్తుంది 10% వస్తుంది. ఇది కూడా మనము బ్యాంకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం గోల్డ్ స్టార్ కావడం ద్వారా గెట్ 2% ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ పర్ ఐడీ పైన మనకు ₹30 వస్తుంది. అయితే మనం గోల్డ్ స్టార్ కావాలి అంటే మనం తీసుకొచ్చిన 5 మందిని మనం సిల్వర్ స్టార్ అచీవర్స్ గనక చేసినట్టయితే మనం గోల్డ్ స్టార్ కావడం జరుగుతుంది. దీంతో పాటు ఇక్కడ గోల్డ్ స్టార్ వాళ్ళకి కూడా సాలరీ అనేది ఉంది. కంపెనీ టర్నోవర్ నుంచి 1%. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే డైమండ్ స్టార్ రాయల్టీ గెట్ 3% ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ మనకు ₹45 వస్తుంది పర్ ఐడీ పైన. మనం డైమండ్ స్టార్ కావాలి అంటే మనం తీసుకొచ్చిన వాళ్ళే కాదు. డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్‌లలో 5 మందిని మనం గోల్డ్ స్టార్ చేసినట్టయితే మనము డైమండ్ స్టార్ అనేది కావడం జరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ మనం క్రౌన్ డైమండ్ రాయల్టీ, క్రౌన్ డైమండ్ ఎవరైతే అయ్యారో కంపెనీ టర్నోవర్ నుంచి 1% అనేది ఇస్తారు. మన డౌన్ లైనే కాదు కంపెనీ టర్నోవర్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 1%. ఎవరైతే క్రౌన్ డైమండ్ కావాలనుకుంటున్నారో మనం తీసుకొచ్చిన వాళ్ళే కాదు. డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్‌లలో 5 మందిని మనము డైమండ్ స్టార్ చేసినట్టయితే మనము క్రౌన్ డైమండ్ కావడం జరుగుతుంది. క్రౌన్ డైమండ్ అయిన వాళ్ళు ఆల్రెడీ ఎంతమంది ఉన్నారు? వాళ్ళకు ఎంత ఇన్‌కమ్ వచ్చిందని చూసినట్టయితే ఈ యొక్క క్రౌన్ డైమండ్ ఇన్‌కమ్ వాళ్ళకు గత 3 నెలల్లో ఒక్కొక్క క్రౌన్ డైమండ్ ఇన్‌కమ్ చూసినట్టయితే ₹10,00,000 ఫ్రెండ్స్. అంటే నెలకు ₹3,30,000 ఇస్తూ కూడా
నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ. అంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఫ్రెండ్స్. ఓన్లీ నెక్స్ట్ మనీ. ఆ తర్వాత మనకు రీపర్చేస్ ఇన్‌కమ్ ఏ విధంగా ఉంటుందని చూసినట్టయితే, ఎగ్జాంపుల్‌గా మనం ఒక టీమ్ సైజ్ గనుక చూసినట్టయితే 1,00,000 టీమ్ అనుకుంటే, ఒక్కో పర్సన్ పైన 0.25 పైసా వచ్చినా మన పర్ డే ఇన్‌కమ్ 25,000 అవుతుంది. అది ఒక ఎగ్జాంపుల్ ఏ విధంగా అవుతుందని చూసినట్టయితే, మనం రీచార్జ్ చేస్తున్నాం. ఈ యొక్క రీచార్జ్ అనేది ఒక రూ. 1000 చేసాము. ఈ యొక్క రీచార్జ్ అనేది రూ. 1000 పైన 1% రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతున్నాయి అంటే, మనకక్కడ రూ. 990 మనం పే చేసాము. మళ్ళా 2% క్యాష్ బ్యాక్ వస్తే రూ. 20. అంటే ఫైనల్‌గా రీచార్జ్ ఎంత? రూ. 970. ఆ తర్వాత చూడండి, ఈ యొక్క రూ. 20ను దాంట్లో 25% డివైడ్ చేస్తే రూ. 5 ఈక్వల్‌గా 10 లెవెల్ డివైడ్ చేస్తే 0.50 పర్ లెవెల్. కానీ మనం ఏమనుకున్నాం? ఇంకో 10% తక్కువనే అనుకున్నాం. అంటే రూ. 10 వచ్చింది క్యాష్ బ్యాక్. దాంట్లో 25% క్యాష్ బ్యాక్‌ను డివైడ్ చేసినట్టయితే 2.5 పైసా. ఈ యొక్క 2.5 పైసాను 10 లెవెల్ డివైడ్ చేసినట్టయితే 0.25 పైసా. పర్ డే రూ. 25,000 ఫ్రెండ్స్. ఈ యొక్క విధానంలో గనక మనం పని చేసినట్టయితే. ఆ తర్వాత మనకు మర్చెంట్ ఇన్‌కమ్ ఉంటుంది. మర్చెంట్ ఇన్‌కమ్ ఏ విధంగా వస్తుందని చూసినట్టయితే, అది ఏ విధంగా ఇవ్వచ్చు? క్రైటీరియా ఏంటి అని చూసినట్టయితే, ఇది టోటల్‌గా ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే మర్చెంట్ ఉన్నారో వాళ్ళకు కస్టమర్ వచ్చినప్పుడు 10% డిస్కౌంట్ ఇవ్వాలి. అయితే వాళ్ళకి బెనిఫిట్ ఏ విధంగా ఉంటుందని చూసినట్టయితే, న్యూ కస్టమర్స్ రావడం స్టార్ట్ చేస్తారు. ఇది ఏ విధంగా వర్కౌట్ అవుతుందని చూసినట్టయితే, ఒక రూ. 1000 కిరాణా షాప్‌లో పర్చేజ్ చేసినట్టయితే 7.5% రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతాయి. అంటే రూ. 925 పే చేసిండతను. దాంట్లో కూడా 900 పే అయినాయి. అంటే రూ. 25 ఎక్కడ వెళ్ళినాయి అని చూసినట్టయితే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది వర్కౌట్. 10% డిస్కౌంట్ మీద రూ. 100 పైన ఇది వర్కౌట్ ఇవ్వడం, చార్ట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనీ యూజర్ ఎవరైతే ఉన్నారో 7.5% రివార్డ్ పాయింట్స్ యూజ్ అయిపోయినాయి ఆయనకు. ఆ తర్వాత నెక్స్ట్ మనీ యూజర్ అప్లైన్‌కు 0.5%. ఆ తర్వాత కంపెనీ రాయల్టీ 0.5%. మర్చెంట్ రిఫరల్ ఎవరైతే ఉన్నారో 1%. ఆ తర్వాత మర్చెంట్ రిఫరల్ అప్లైన్ 0.5%. అంటే కంపెనీకి ఎవరైతే మర్చెంట్ ఉన్నారో వాళ్ళకి 90%. ఈ విధంగా మనకు అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్ మనీ క్యూఆర్ కోడ్ ఫర్ ఆల్. వన్ క్యూఆర్ కోడ్ ఫర్ ఆల్. గూగుల్ పే, ఫోన్‌పే, భారత్ పే ఏ విధంగానో మనకు నెక్స్ట్ మనీ కూడా అదే విధంగా. ఆ తర్వాత మనం ఏ విధంగా యాడ్ చేయాలి? ఏ విధంగా పే చేయాలనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత చూడండి, మనకి నెక్స్ట్ కామర్స్ ఏదైతే ఉందో, ఈ యొక్క నెక్స్ట్ కామర్స్‌లో మనం షాపింగ్ చేసినట్టయితే ఇక్కడ రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు. క్యాష్ బ్యాక్ వస్తుంది. డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. ఇక్కడ ఏ ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు అని చూసినట్టయితే, కరెంట్ అవైలబుల్ ప్రొడక్ట్స్ వచ్చేసి మనకు మఫట్లాల్, ఇస్కాన్, బజాజ్, నిరోలిఫ్, ఆ తర్వాత అప్‌కమింగ్ ప్రొడక్ట్స్ హావెల్స్, జేబీఎల్, ప్రోగ్ ఇవన్నీ కూడా మనకు అప్‌కమింగ్ ప్రొడక్ట్స్ ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ మనం ఏదైతే ప్రొడక్ట్ బుక్ చేసుకున్నామో ఇది లైవ్ ట్రాకింగ్ చేయొచ్చు. మనకు బుక్ చేసుకున్నప్పటి నుంచి మన ఇంటికి డెలివరీ అయ్యేంత వరకు లైవ్ ట్రాకింగ్. ఎక్కడి వరకు వచ్చింది ప్రొడక్ట్స్, ఎక్కడి వరకు ఉంది అనేది మనం లైవ్ ట్రాకింగ్ చూసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ మనీ డెబిట్ కార్డ్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ మనీ డెబిట్ కార్డ్ యూజ్ చేయడం ద్వారా బెనిఫిట్ ఏంటి అని చూసినట్టయితే, ఒక రూ. 100 క్యాష్ బ్యాక్ వస్తే దాంట్లో 25% అనేది 10 లెవెల్ డివైడ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మనకిక్కడ సెకండ్ పాయింట్ వచ్చేసి, ఎవరైతే రిడీమబుల్ అమౌంట్ నెక్స్ట్ మనీ డెబిట్ కార్డ్‌లో యాడ్ చేస్తారో ఫస్ట్ టైమ్ 2% అనేది ఎక్స్‌ట్రా బోనస్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు దాంట్లో 25% 10 లెవెల్ కూడా డివైడ్ అనేది చేయడం జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ మనీ డెబిట్ కార్డ్ ఎక్కడ స్వైప్ చేసినా కూడా మనకు 0.4% క్యాష్ బ్యాక్ వస్తుంది. దాంట్లో 25% 10 లెవెల్ డివైడ్ చేయడం జరుగుతుంది. అది ఏ విధంగా తీసుకోవచ్చు? దాని యొక్క కాస్ట్ ఎంత అని చూసినట్టయితే, కాస్ట్ వచ్చేసి రూ. 900. దాంట్లో డెలివరీ చార్జ్ గనుక చూసినట్టయితే రూ. 100 ఉంటున్నది. ఎందుకంటే రూ. 1000 కంటే ఎక్కువుంటే డెలివరీ చార్జ్ పడదు. రూ. 1000 కంటే తక్కువుంటే డెలివరీ చార్జ్ పడుతుంది. ఆ తర్వాత చూడొచ్చు మనము ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు మనకు రూ. 100 క్యాష్ బ్యాక్ కూడా రావడం ఉంది. అంటే ఓవరాల్‌గా ఒక రూ. 500కి ఇది క్యాష్ బ్యాక్ కార్డ్ తీసుకోవచ్చు. ఇది మనం వర్చువల్ కార్డ్ ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి? డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా మనకు ఆధార్ నంబర్ ఏ విధంగా ఎంటర్ చేయాలి? ఓటీపీ ఎంటర్ ఏ విధంగా చేయాలి? డౌన్‌లోడ్ అయిన తర్వాత మనం సీవీవీ నంబర్ ఏ విధంగా చూడాలనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అమౌంట్ ఏ విధంగా లోడ్ చేసుకోవాలి? బ్యాలెన్స్ ఏ విధంగా లోడ్ చేయాలి అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మనకిక్కడ నెక్స్ట్ మనీ డెబిట్ కార్డ్ అప్లికేషన్ కూడా డౌన్‌లోడ్ చేసుకొని ఇక్కడ నుంచి కూడా మనం ట్రాన్సాక్షన్ అనేది చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా నెక్స్ట్ షాపింగ్ ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క నెక్స్ట్ షాపింగ్ గనక మనం చూసినట్టయితే, ఇది రీపర్చేస్ ఇక్కడ మనం ప్రొడక్ట్స్ తీసుకునే అవకాశం ఉంది. ఈ యొక్క రీపర్చేస్ ఇన్‌కమ్ కూడా తీసుకోవచ్చు. గనక ఇక్కడ మనం చూసినట్టయితే, నెక్స్ట్ షాపింగ్‌లో గనక ఉన్నటువంటి బ్రాండ్స్ ఏంటి, ప్రొడక్ట్స్ ఏంటి అని చూసినట్టయితే, ఫస్ట్ మనం బ్రాండ్స్ చూద్దాం. బ్రాండ్స్ గోయింగ్ బ్రాండ్ ఉంది. నెక్స్ట్ స్టైల్ ఉంది. జెలక్ జర్మనీ ఉంది. వాల్మార్ట్ ఉంది. నెక్స్ట్ సీ ఉంది. అయితే ఈ బ్రాండ్‌కి సంబంధించి ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయి అని చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, గోయింగ్‌కి సంబంధించి క్వాలిటీ సప్లిమెంట్స్ హానెస్ట్ ప్రైస్‌లో ఉన్నాయి. ఫుడ్ సప్లిమెంట్స్. దాంతో పాటు మనకు జెలక్ జర్మనీ సంబంధించింది వాల్మార్ట్ ఉంది. యోగా వాల్మార్ట్. ఆ తర్వాత మనం చూడొచ్చు ఇక్కడ నెక్స్ట్ స్టైల్‌కి సంబంధించింది మనకు షర్ట్స్, టైర్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది.
ఆ తర్వాత సేవింగ్ ఇన్‌కమ్ ఏ విధంగా ఉంది అని చూసినట్టయితే మన యొక్క పొదుపే మన యొక్క సంపదన. ఎందుకంటే మనం ఏ ప్రొడక్ట్ పర్చేజ్ చేసినా మనకు ఎంఆర్‌పీ కంటే తక్కువ దొరుకుతుంది. ఆ తర్వాత దాంట్లో కూడా 10% డిస్కౌంట్ పాయింట్స్ మనము ఏదైతే రివార్డ్ పాయింట్స్ అని కానీ డిస్కౌంట్ పాయింట్స్ ఉన్నాయో అవి యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ఏ ప్రొడక్ట్ పర్చేజ్ చేసినా మనకిక్కడ మన యొక్క ఐడీ యాక్టివేషన్ చేయొచ్చు. దాంట్లో కూడా మన రెఫరల్ ద్వారా ఎవరైతే టీమ్ వచ్చారో వాళ్ళు తీసుకున్నా కూడా మనకు మ్యాచింగ్ ఇన్‌కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఐడీ అనేది యాక్టివేషన్ చేసుకోవచ్చు. అటు గ్రూప్ మ్యాచింగ్ ఏదైతే ఉందో మనం జైనింగ్ చేసిన వాళ్ళు ఒక సైడ్ వస్తారు. మన సీనియర్ జైనింగ్ చేసిన వాళ్ళు ఒక సైడ్ వస్తారు. ఈ యొక్క గ్రూప్ మ్యాచింగ్ ఏదైతే ఉందో పర్ గ్రూప్ అనేది క్యారీ ఫార్వర్డ్ జరుగుతుంది. ఆ తర్వాత గ్రూప్ మ్యాచింగ్ ఏదైతే మనకు బిజినెస్ అయిందో దాంట్లో 12% అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. మంత్లీ క్యాపింగ్ ఎంత ఇస్తారో అని చూసినట్టయితే పర్ మంత్ 30,00,000 రూపీస్ తీసుకునే అవకాశం అనేది నెక్స్ట్ కల్పిస్తుంది. ఆ తర్వాత చూడొచ్చు ఇక్కడ మనము పెర్ఫార్మన్స్ బోనస్. పెర్ఫార్మన్స్ బోనస్ అనేది అద్భుతమైన ఇన్‌కమ్ ఫ్రెండ్స్. ఓన్లీ ఒక్క పెర్ఫార్మన్స్ బోనసే ఒక నెలలో ఎంత తీసుకోవచ్చు అని చూసినట్టయితే రూ. 4,38,85,320 ఓన్లీ పెర్ఫార్మన్స్ బోనస్ తీసుకునే అవకాశం ఏ కంపెనీలో లేదు ఫ్రెండ్స్. 1 మంత్‌లో 4,38,00,000 సంపాదించుకునే అవకాశం ఈరోజు మీ చేతుల్లో ఉంది. దీన్ని మీరు ఎంత బాగా ఉపయోగించుకుంటే మీకు అంత ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ఆ తర్వాత చూడొచ్చు లీడర్‌షిప్ రాయల్టీ. ఈ యొక్క లీడర్‌షిప్ బోనస్ గనుక చూసినట్టయితే మన 5థ్ జనరేషన్ వరకు ఎంతమంది అయితే ప్రొడక్ట్స్ తీసుకుంటున్నారో దాంట్లో 2.5% ఎక్స్‌ట్రా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క లీడర్‌షిప్ బోనస్. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు గోల్డ్ స్టార్ రాయల్టీ. గోల్డ్ స్టార్‌గా ఎవరైతే ఉన్నారో 3% కంపెనీ బిజినెస్ వాల్యూ నుంచి ఈక్వల్‌గా డివైడ్ చేయడం జరుగుతుంది గోల్డ్ అండ్ అబోవ్ ర్యాంక్ వాళ్ళకు. ఆ తర్వాత మనం ఇక్కడ చూడొచ్చు డైమండ్ వాళ్ళకు ఎంత వస్తుంది అని చూసినట్టయితే డైమండ్ వాళ్ళకు కూడా 2% ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత క్రౌన్ డైమండ్ వాళ్ళకు 1% ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే రాయల్ క్రౌన్ డైమండ్ వాళ్ళకు 0.5% ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే బోనస్ ఇవ్వడం జరుగుతుంది ట్రావెల్ ఫండ్. కంపెనీ టర్నోవర్ నుంచి 1% అనేది ఇవ్వడం జరుగుతుంది ట్రావెల్ ఫండ్ రూపకంగా. ఇక్కడ మనం చూడొచ్చు మన యొక్క బీవీ ఎంత మ్యాచింగ్ కావాలి అని చూసినట్టయితే 50,000 గ్రూప్ బీవీ మ్యాచింగ్ కావాలి. ఆ నెలలో కంపెనీ టర్నోవర్ నుంచి 1% అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత కార్ ఫండ్ ఉంది 2% కంపెనీ టర్నోవర్స్ ఇవ్వడం జరుగుతుంది. 1,00,000 బీవీ గనక గ్రూప్ మ్యాచింగ్ అయినట్టయితే మనకు ఈ యొక్క కార్ ఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ హౌస్ ఫండ్ కూడా ఉంది. ఈ యొక్క హౌస్ ఫండ్ 2% కంపెనీ టర్నోవర్ నుంచి 2% ఇవ్వడం జరుగుతుంది. మనకు గ్రూప్ బీవీ మ్యాచింగ్ ఎంత కావాలి అని చూసినట్టయితే ఇక్కడ 1,50,000 గ్రూప్ బీవీ మ్యాచింగ్ అయినట్టయితే మనకు హౌస్ ఫండ్ కూడా తీసుకునే అవకాశం. ఇవన్నిటి కూడా మినిమమ్ 200 బీవీ రీపర్చేస్ ఇన్‌కమ్ మనము మన యొక్క సెల్ఫ్ ఐడీ పైన మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క పే ఔట్ గనుక చూసినట్టయితే మనకు మంత్లీ బేసిస్‌లో ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలనుకుంటే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఒక నెక్స్ట్ కామర్స్ కావచ్చు, నెక్స్ట్ షాపింగ్ కావచ్చు, నెక్స్ట్ పని కావచ్చు. మీరు ఈ యొక్క బాచారం సాయిబాబా అనే యూట్యూబ్ ఛానెల్‌లో గనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు ప్రతి ఒక్క వీడియో అక్కడ అవైలబుల్ ఉంటుంది. దాంతో పాటు మీరు వేరే వాళ్ళకి కూడా షేర్ చేసుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంకా మీకేమైనా క్లారిఫికేషన్ కావాలంటే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. హ్యాండ్ రైజ్ చేసినట్టయితే మీకు క్లారిటీగా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్.